నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు శనివారం సంకల్ప సిద్ధి అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో మూసాపేట దగ్గర అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మానోత్సవ కార్యక్రమానికి మండల కేంద్రమైన మూసాపేట, సంకల మధ్య నిజాలాపూర్, మహమ్మద్ హుస్సేన్ పల్లి, చక్రాపూర్, తిమ్మాపూర్, కోమిరెడ్డిపల్లి, వేముల, దాసరపల్లి, నూర్తి తండా, నందిపేట, అచ్చేపల్లి, తొంకినిపూర్ గ్రామాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి సేవా సమితి సభ్యులు సన్మానోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి వ్యవస్థాపకుడు నల్ల తిరుపతయ్య గౌడ్, అధ్యక్షులు మచ్చేందర్ నాథ్, ప్రధాన కార్యదర్శి కొండయ్య, కోశాధికారి విశ్వేష్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, సేవా సమితి సభ్యులు శ్రీనివాసులు, కావలి రాజు, బోయరాజు, కోట్లరావి, చంద్రయ్య గౌడ్, నరహరి, బాలచందర్, వివిధ గ్రామాల నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ముసాపేట సంకలం కూడా 10 రోజులైనవి. ఈ ఊపులోనే అందరూ కూడా మంచిగా సన్మానం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పిలిపించాము. అంత తప్ప ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడే అయ్యప్ప మాలేషన్ కాబట్టి ఆ అయ్యప్ప స్వామి ద్వారానే మీకు సన్మానం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు పిలవడం జరిగింది కమిటీ తరఫున. మీరందరూ వచ్చినందుకు పేరు పేరున అందరూ కూడా అయ్యప్ప సేవా సమితి కమిటీ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ముందుగా మన ముసాపేట మండలం అందరం సర్పంచున్నాము. ఇప్పుడు ఫస్ట్ ముందుగా ముసాపేట మండల సర్పంచ్ శ్రీ గడ్డం మహేందర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు సంకల్ప సిద్ధి అయ్యప్ప సేవా సమితి కమిటీ తరఫున మన ముసాపేట మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, తర్వాత మా ముసాపేట ఉమ్మడి గ్రామ ప్రజల వార్డు మెంబర్లు అందరి నుంచి కూడా సన్మానం చేస్తామని మా కమిటీ నిర్ణయించింది. మా కమిటీ సభ్యులు అధ్యక్షులు నేను నామాల మచ్చందన్న, ఉపాధ్యక్షులు పొంగలి శ్రీనివాసులు, కోశ ప్రధాన కార్యదర్శి కొండయ్య, కోశాధికారి విశ్వేశ్వరనాథ్ అందరం కూడా కమిటీ ఏకపక్షంగా కూర్చొని అందరినీ ఏకాభిప్రాయం తీసుకొని ఈరోజు అందరూ కూడా సన్మానం చేయాలని నిర్ణయించుకొని వారిని కూడా పిలిచి, ఈ సమయంలో అయ్యప్ప భక్తులు కాబట్టి వారు కూడా అయ్యప్ప భక్తులకు కొద్దిగా అన్నదానం ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళని కూడా భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి ఈరోజు నేను సొంతంగా, అంటే ఒక అధ్యక్షుని అయిన తర్వాత దాదాపు నేను 1 సంవత్సరం అయింది అధ్యక్షుని అయిన తర్వాత మేము అన్నదాన సత్రం కొరకు అందరిని అడిగితే విరాళాలు కూడా ఇచ్చారు. ఈరోజు సర్పంచులు సన్మానం చేస్తే సర్పంచులు చాలామంది సర్పంచులు మాకు భగవంతుని ఇచ్చడానికి మేము కూడా అయ్యప్ప దేవాలయానికి సహకారం చేస్తున్నారు. మాకు చాలా సంతోషము. వారందరూ రావడము, మా గుడికి వచ్చి పోవడము, వారు కూడా ముందు 5 సంవత్సరాలు గ్రామాలను కూడా అభివృద్ధి చేసి దాంతోపాటు మా దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తారన్న ఆశతో మేము ఉన్నాము. ఈరోజు చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే మన మండలంలో గెలిచిన సర్పంచులందరినీ ఆయన అయ్యప్ప గుట్ట మీదకి అయ్యప్ప సంకల్ప స్థితి అయ్యప్ప సేవా సమితి ఇక్కడ పిలవడము, వారందరికీ సన్మానం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన గుడి డెవలప్ కావాలంటే అందరి సహకారం కావాలి, దాంట్లో సర్పంచుల సహకారం కూడా కావాలి. కాబట్టి వాళ్ళని అందరినీ పిలిచి సన్మానం చేయడం చాలా సంతోషం. కావున సర్పంచులు కూడా కొంతమంది గుడికి నిర్మాణానికి సహాయం చేస్తామని చెప్పారు. అదే దాంట్లో భాగంగా మేము కూడా గుడికి సహాయం ఇంతవరకు కూడా చేసి ఇప్పుడు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గుడి చాలా అందరి దాతలతో సహా గుడి చాలా డెవలప్ అయింది. ఇంత డెవలప్ అయిన గుడికి ఈరోజు మచ్చేంద్రనాథ్ ప్రెసిడెంట్ కావడము, అదేవిధంగా కమిటీ ఏర్పడడం, వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేయడం అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి గుడికి అందం వస్తుంది, గుడికి కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. కావున చాలా సంతోషంగా ఉంది ఈ సన్మానం చేసినందుకు. ఈరోజు మా ముసాపేట గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ అందరి కూడా ఆహ్వానం మేరకు ముసాపేట మండలంలోని సర్పంచులు అందరం కూడా, ఉప సర్పంచులము, వార్డు మెంబర్లము, ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచులం, వార్డు మెంబర్లు అందరము, మరియు మండలంలోని 15 గ్రామాల సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు అందరినీ కూడా ఆహ్వానించి మమ్మల్ని సన్మానించినందుకు దేవస్థాన కమిటీకి మరియు మేమందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ దేవస్థానం పునర్నిర్మాణంలో అందరం కూడా కలిసికట్టుగా భాగస్వాములై ఇంకా మా ముసాపేట మండలంలోని ఈ అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని ఇంకా మంచి
ఉన్నత స్థానం తీసుకుపోయి మంచి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తేవాలని మా సంకల్పము. అందుకొరకే మీ అందరు కూడా శాయశక్తుల మీ అందరు కూడా వాదోడు చేదోడుగా ఉండి అందరం కూడా సహకరించి దేవస్థానానికి మంచి మరియు అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ ఆది వేళ ముసాపేటకు వచ్చి పోతుంటారు కాబట్టి వారికి కూడా ఇంకా ఏమైనా కావాలంటే కూడా ఇంకా మేము కూడా ఎంపీ నిధులు కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ముఖ్యమంత్రి నిధులు కూడా మేము తీసుకురావడానికి మా ప్రయత్నం ఉంటుందని ఈరోజు మాకు సన్మానించి ఇక్కడ అన్నదానం కూడా నిర్వహించినందుకు దేవస్థాన కమిటీకి అందరికీ కూడా భక్తులకు అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం.